ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, డిఆర్ఓ వెంకట్రావు, విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు ఆయన కొనియాడారు. ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ పేరుగాంచారని ఆయన తెలిపారు. విశ్వ బ్రాహ్మణ అని పిలువబడే విశ్వకర్మ సంఘం భారతదేశంలోని గొప్ప సామాజిక సమూహంగా ఉన్నారన్నారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించి చేతి వృత్తులు చేసుకునే వివిధ వర్గాల ప్రజలకు నిర్దిష్టమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేయడం జరుగుతుందని, వెనుకబడిన వర్గాల ప్రజలందరూ విశ్వకర్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కాకినాడ డివిజన్ ఏబీసీ పి రామకృష్ణ, కార్యాలయ పర్యవేక్షకులు యు ఉమామహేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ కె సూర్యశివప్రసాద్, కలెక్టరేట్ ఏవో ఎస్ రామ్మోహన్ రావు, రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిప్రజెంటేషన్ లాగా నాకు ఇవ్వగలిగితే నా వైపు నుంచి నేను ఒకసారి డిపార్ట్మెంట్లో ఒకసారి కూర్చొని అసలు ఏంటి మరి ఏం ప్రపోజ్ చేయొచ్చు గవర్నమెంట్కి నేను రాసి నా వైపు నుంచి గవర్నమెంట్కి ప్రపోజ్ చేసే బాధ్యత నేను ప్రామిసింగ్, నేను ఆయన పాజిటివ్గా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జిల్లా స్థాయిలో చేయగలిగేవి ఉన్నవి ఓ మాటగా చెప్పగలను నేను యాక్చువల్లీ చేయిస్తాను. బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నవి ఏంటంటే మన ఒక జిల్లా కదా యాక్చువల్లీ స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సినవి, స్టేట్ వైడ్ గవర్నమెంట్ పరంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సినవి. సో నా వైపు నుంచి పాజిటివ్గా పంపించే బాధ్యత నాది. అంతవరకు నేను ప్రామిస్ చేయగలను. కొంత మీరు మీ స్టేట్ బాడీస్ కూడా ఉన్నాయి. మోరల్లెస్ ప్రతి ట్రేడ్కి ఒక గుడ్ స్టేట్ బాడీ తయారైంది. నేను ముందు పనిచేసేవాడు, సో నాకు తెలుసు. సో కొంత గవర్నమెంట్ వైపు నుంచి కూడా పర్సుయేషన్ చేసుకొని ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను. అంటే ఇక్కడ చెప్పినంత మాత్రాన, నా వైపు నుంచి రిపోర్ట్ వెళ్ళినంత మాత్రాన